ఎవరిని కైకిలు రమ్మన్నా పెళ్లిళ్ళకు పేరంటాల పోతున్నాం అంటారు. మా మనిషి ఏమో కైకిలు వాళ్ళని తీసుకురాపో అంటాడు. నేను ఏడెత్కాలే గా సప్న వస్తుందో. ఏం చెప్తాను? అయ్యో అల్లం ముడిచిందే, వెళ్ళిపోయి పొట్టు తీస్తాన్నా. గిట్లెట్ వచ్చినావు? ఏం చేయాలనే, కైకిల్లో ఎవ్వరు దొరుకుతలేరు. నువ్వు పత్తేరత్తావా అని. నువ్వు నిన్న మొన్న చెప్తే ఏమో రాకపోదునా? అబ్బా రారాదు, ఇవ్వలు అడిగిన పెళ్లిళ్ళు పేరంటాలు అంటారు. పోదాని రారాదే. మరి ఇప్పుడు పెళ్లిళ్ళ పేరంటాలు లేకపోతే ఇప్పుడు ముందు పిలుచుకుంటారు కానీ ఇప్పుడు పిలుచుకుంటావా? నువ్వు వచ్చి తీరే టైంకి ఏమో మీ అన్న తొందర బాగా నడువు నడువు పో అంటాడు. అందుకే వచ్చిన. అయ్యో రేపు మాప పెట్టుకుందాం అయ్యా అంటే ఇంటనే లేడు నా మాట గింత కూడా. అయితే ఇవాళ పిలుచుకుంటారు కానీ ఇప్పుడే వచ్చి ఇప్పుడే మోక మీద వెళ్తే వాళ్ళు వస్తారే. నువ్వు మంచిగా ఉన్నావు కానీ అదే నాకు అర్థమైతలేదు. ఏం చేయాలి? నువ్వు రారా, జర పుణ్యం ఉంటది. కొద్దిగా ఆలోచించారా? అది ఏమో నాకైనా పని ఉండదా? నిన్న మొన్న వెళ్తే ఏమో ఎలా ఉందని ఇంటికాడ వాళ్ళకి పోకుండా పనికి. ఏ జగని చెప్పకు, నువ్వు వస్తాను గంతే, నేను పోతాన్నా. ఇంకా ఇద్దరు ముగ్గురు ఆడకట్టలో పిలుచుకొస్తారా? తెలియదు నాకు చెప్పక. ఏం చెప్పకు. సరే నువ్వు పిలిచినప్పుడు నేను గట్టినే రానన్నా చెప్పరా? అదే ఇంకా ఎక్కువ తక్కువ వీళ్ళు మరి పిలుస్తా. పని చేసుకోవచ్చు, వెళ్ళి సర్ది కట్టుకోరా. సరేనా? ఏమో నచ్చినాక కైకిలి పైసలు ఇయ్యరాదే, పని ఉన్నది జరా. మా ఇస్తాను రా, బిర్రం రా. ఇయ్యి మరి. ఇత్తా అవి ఇవి కలిపిస్తారా? సరే సరే. పోసావా? ఈ రాజిరెడ్డి ఏంది 1200 ఏంది 1300 ఏంది? ఏంది ఈ డాన్స్? పొద్దు పోతలేదని పాట మంచిగుందని ఇంటన్నా గాని ఏం పని మీద వచ్చినవే? నీకు పొద్దు పోకుంటే నాకు పత్తేరత్తేంది. కైకిలు ఇస్తారా? ఏంది పత్తెర కావాలా నీకు? ఎంతమంది కావాలా కైకిల్లోలు? 10 మందా 20 మందా? నాకు గంత మంది ఎందుకు? నువ్వు ఒక్క అత్తమేమో అడగడానికి వచ్చిన. నేను పత్తులేరుడు వరి నాట్లేసుడు నాడే బంద్ చేసిండే. కైకిళ్ళ పెట్టి గుత్తలు పట్టి నాట్లేపిస్తున్నా. నీకెంతమంది కావాలో చెప్పు, తోలిత్తా. ఏహే గంతమంది నాకెందుకు? నువ్వు ఒక్కరి రాని కైకిలు ఇస్తా అంటే నేను ఒక్కదాన్ని రావన్నా? మరి ఒక్కొక్కలకు ఎంత ఇస్తానమే కైకిలి? ఎంత ఎక్కడిది? అందరిచ్చినట్టే 200 ఇస్తా రా, 200 ఇస్తా రా. ఏంది 200కు పత్తెర రావన్నా? నేను కైకిల్ గుత్తలు పట్టి చేపిస్తేనే రోజు 1000 రూపాయలు మిగులుతానే నాకు. నీ 200కు నేను పత్తెర రావాలా? ఊసిని పాపం పాడుగాను. 200 నీకు తక్కువ అనే? గీ ఇంట్లో కూర్చుంటే ఫోన్ పట్టుకొని మంచిగా ఉన్నానా అంటే ఏమత్తా నీకు గట్ల కైకిలు వచ్చేదానికి? నేను ఇంటి ముంగట కూర్చుంటే నీకేంది? నా ఇంట్లో అంటే నీకేందే? ఏమో పొద్దుగాల నాటినావు. నేను ఫోన్లో రీల్ చేసుకోకుండా ఒక్క బాత్రూమ్ బాగానే తీసుకోను. అక్కే టైం వేస్టేజ్ అయ్యా, ఎప్పుడు రీల్ తీసుకుంటా. అబ్బా పోసావా, ఒక్క తీరు అడుగుతానా? జర పుణ్యం ఉంటది. ఇలా ఒక్కరోజు రారాదే, మరోసరికి నీకే గుత్తగిత్తా. మా ఆయన ఒక్కడే తీరు అడుగుతాడు రమ్మని. పోదాం రారాదే, జర పుణ్యం ఉంటది. సర్ది పెట్టుకొని బిర్రని రా, నేను మందిని జామేస్తా. సరేనా? ఏదైతే పత్తి చేనులో కూడా రీల్ చేసుకుంటా. మంచిగా అందరూ తువ్వాళ్ళు కట్టుకొని అంగిలు వేసుకొని సంచులు పట్టుకుంటే జాబులు ఏరటోళ్ళు లెక్కుంటారు. మంచిగా అనిపిస్తుంది రీలు. బాయ్ ఫ్రెండ్స్.
నేను పోయి సర్ది పెట్టుకుంటా చెప్పనా. ఏం చెప్తాంది ఉన్నదో కైకిలు వస్తుంది మరి ఇద్దరు ముగ్గురు అయితే చాలు. రజిత ఓ పిల్లగా నూనె అంటించుకుంటానవేంది? ఏం లేదు వదినే, తలకాయ బాగా నొత్తంది, అందుకే నూనె పెట్టమన్నా. పేర్లు కూడా చూడరాదే. అట్లా కాదు వదినే, దాని పెన్లు నాకు పడ్డాయని గుండు గీయించుకున్నా, ఏం చేయాలి? సరే అని రజిత మా పత్తి రత్తావే. అవక్క అంత వరి వేసిరు కదా, మరి పత్తి చేనేడుంది? నా మొగడుగా కట్ట కింద చేను అద్దద్దనంగా కౌలుకు పట్టిండే. నీ పత్తేరుడు చల్లగుండా అయితే వైగాని వదినే, ఈ సంక్రాంతికి ఏం అప్పాలు చేస్తాను? నీ అప్పాలు చల్లగుండా. నాకు ఈ పత్తేరుడు అయితే అప్పాలు చేసినట్టే పిల్లగా. మంది దొరుకుతలేరని తిరుక్కుంటా దీని దగ్గరికి వచ్చిన ఇద్దరు ముగ్గురు మా ఆయరు. అవక్క ఇలా మొత్తం ఏరుడు అవుతుందా, రేపటికి ఏమన్నా ఉంటదా? ఇవాళ మొత్తం కథం చేస్తే లేకపోతే అది ఉంటాది. ఏమన్నా మిగతా నేను ఏరుకుంటా రేపన్న ఎప్పుడన్నా. సరే అక్క అత్తపో. అవునే రజిత, నేను కూడా రావన్నాయి నీతోటి పత్తేరా. ఓ పిల్లగా నువ్వెందుకు ఆడోళ్ళ బోడక్కలిక్క? ఓ పిల్లగా నువ్వెందుకు ఆడోళ్ళ బోడక్కలిక్క? అయ్యో వదినే, పురాతన నువ్వు తీసేసినట్టు మాట్లాడబడుతుంది. మొన్న నర్సరీలోకి పోతే నేనే ముందున్నా, ఎరికేనా? పెళ్ళానికి కూడా ఎదురు పెట్టినా. అబ్బో అత్తత్తివని పెళ్ళ మొగని కలిపి ఒకటే కైకిలు ఇస్తా నేను. అయ్యో గదేం లెక్క వదినే, సెరవు నువ్వు పట్టినప్పుడు సెరొక్క కైకిలు ఇవ్వాలి, గట్లా మాట్లాడతావు? అయ్యో పిల్లగా నీ పత్తేరుడు గురించి నాకు తెలియదు కదా, గందుకే గట్లన్నా. ఏమే రజిత, నా గురించి నువ్వు చెప్పవా? నేనే చెప్పుకోనా వదినకు? నువ్వే చెప్పుకోవట్టి, మరి నేనేం చెప్పాలి? మీ లొల్లి పాడగా నా పురి. నా గురించి మీరిద్దరు ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? నేను పోతాన్నా బిర్యానీ సర్ది కట్టుకొని రారు. సరే అక్క అత్తపో. మరవకుర్రి. అబ్బా నాకు తలకే బాగా నొత్తంది, ఇంకొద్దిగా నూనె పెట్టి రాయి. ఇంకా రాయబడి అవే సద్దులు కట్టుకొని బిర్యానీ రమ్మన్నారు. ఇంకెడ రాసుకుంటుంటావా నడు? ఇంకెడ రాసుకుంటుంటావా నడు? అబ్బో నా పెళ్ళానికి బాగా కోపం, దీనికి నేనన్నా పెట్టుకుంటా. తలకాయ బాగా నొచ్చి పాడైతుంది ఇలా. అబ్బా మంటంది కదా. ఏం మాట్లాడుతున్నావురా? అబ్బా మంటంది కదా. అబ్బా ఎండ చల్లకుండా పొద్దుగా లేవంగానేమో ఇక చలి చలి అనిపించింది. చేళ్ళకి వచ్చే వరకు చిటపట కొడుతుంది ఎండ. ఈ ఎండా కింద చూసుకుంటుంటే పని చేదు రావాలా, పుణ్యం ఉంటది చేరా. అయ్యో ఇంకా మునుమన్న పట్టలేదు కానీ ఇప్పుడు అనబడితేవేమే. ఇక ఇంట్లో అన్నప్పుడే ఇది కట్టే రజిత. అదిగో అయ్యో తీసుకోబడితే మంచి కట్టు. ఇది కూడా కట్టుకోరా, అటు సంచి. ఓ సరసాలు పెళ్ళమ్మడికి ఇంటికాడ తీరాలే. ఓ పిల్ల గత్తువారు కూడా కట్టుకోవతలేదా? జల్లి పని చేయరు, మాగిపోతు పోతాంది. అచ్చుడే ఇంత తీరినాక వచ్చిర్రు, తీరింది పడేలా ఊరు దాటి అన్నట్టు. కానీ జల్లెల్లి కానీ ఇట్లా కానీ అగో వదినే కోపానికి వస్తుంది. ఓ వదినే, ఒక్కసారి నేను మును మొదలు పెట్టిందనుకో, నన్ను అందుకు నువ్వు ఎవరి తరం కాదు తెలుసా? అయ్యో కొత్తగా లెక్క వేడి చెప్తారు ఎందురుల్లా. నేను ఎప్పుడైనా గానీ గుట్టలు పట్టి ఏరుచుడే గానీ నేను ఎన్నడూ ఏరబోలే, ఎరికేనా? ఇగో ఈ పిల్ల పతాక వచ్చి రాపోసవన్న వాళ్ళు వచ్చిన ఏం చేద్దామంటావు మరి? ఏరుకరారి. ఆనే సప్న నీ మొగడు కూడా అత్త అన్నాడు కాదే, జాడలేడు పత్తలేడు. అత్తచ్చిన 6 నెలల కట కోడలు నీళ్ళు ఇచ్చిందట. అత్తచ్చిన 6 నెలల కట కోడలు నీళ్ళు ఇచ్చిందట. గట్లుంది నీ మొగని కథ. ఇంకెప్పుడు వస్తాడవ్వా? పొద్దంతా పోయినాక. అత్తండు కాసి పొలం కాడ మోటార్ పని చేసేస్తా అన్నాడు. కైకిలు తీసుకుంటే అయితే బరాబరే. పెళ్ళ మొగలు వచ్చి అవకాశం చేస్తలేరు, గట్లా చెయ్యాలి. రాకపోతే ఎటు పోతాడు? అమ్మనే చెప్పత్తి. నేనే దిగనే ముందుగా చెప్తానా, పాప వాళ్ళు అత్త అంటే రమ్మని చెప్పినా గాని. అత్తండు కావచ్చమ్మా, నువ్వు వేరేనైతే చెప్పరు.
మాట్లాడితే తీరిందని ఇప్పుడు ఊపుకుంటా ఎట్లా నవ్వా పొద్దంతా మా అయితే ఏమైద్దో ఏమో చేత పాడుగాను ఏం చేతో ఏమో ఏ మా ఆడుతుంది అవధుడు సప్న నీ మగడు బొమ్మ లెక్క చూస్తాడు ఇక్కడ టీవీ కనబడుతుందా పిల్లగా ఓ మునుబట్టు ఇంకా చూస్తాడు పొద్దు చూడు ఏడికొచ్చిందో మునుమంట పట్ట రాదు అప్పని చొరుతుంది రానాడు మళ్ళా ఒర్రుడు అడిగే నేను ఏమనాలి చెప్పు రావాలా పైసలు అట్టేనత్తా మీ పెళ్ళ మొగలకు పట్టు పట్టు చెప్పనట పట్టు ఆగాలి చూడు పెళ్ళ మొగడు వచ్చావు ఎట్లా చేస్తారు ఓ ఇంత నోరు పెట్టుకుని ఒర్రదే ఒరుతుంది అప్ప నుంచి మునుమాట పట్టే చెల్లి మస్తే బొర్ర పెట్టుకొని ఏం పెడతావో మొదలు పెట్టిందంటే మొత్తం నీకంటే ముందు పెడతా అయినవా మరి ఎల్లు చూపెట్టేది బొర్రు ఆడికి చూస్తానేది నేనే ఎక్కువ నింపుతా గీ మాటలకే ఉన్నాడు అవ్వ నీ మొగడి పట్టే పట్టు హావతోనే మొరుతున్నావు పట్టు జల్ది జల్ది ఓ సంచి లేదు మన్ను లేదు చేతుల ఏమి పట్టుకొచ్చుకోలే సంచి నేను పట్టుకొచ్చుకోమంటారు నీ అక్క ఇద్దరు కలిపి ఒక్కటే కగిలి తాగురు ఏం చేస్తారో చూస్తా ఒక్కలే ఎడతాను మేము పొద్దంతా వేయనాక వచ్చాట పెద్ద పండుగ అన్నట్టుంది ఈడ కథ పంచి సచ్చుడు చల్లగా ఉండ గాలు రాలే పెండ్లామ రమ్మన్నప్పుడు బాగానే వచ్చి తీయరాదవ్వ ఓ మొగదంటే పెండ్లాం కదా రేషం బాగా వస్తుంది మరి కైకి తీసుకోరా అవ్వ బాగా మాట్లాడతాను రూపా ఏం లొల్లి పెడుతున్నవే వచ్చిన వాళ్ళతోటి మంచిగా పని చేసుకోవాలి కానీ కవర్ వెళ్తున్నావు ఏ రజిత ఏం పని లేదా ఏమో కిసర కొత్తగా లగ్గమైన వాళ్ళ లెక్క చేస్తారు మొత్తమే ఓ పోషవా అత్త కన్ను కోడల మీద ఉన్నట్టు కోడల కన్ను ఎండుగు మీద ఉన్నట్టు ఏమో మా మీదనే పడ్డది కన్ను మామూలు మేము ఏరనే పడుతుంది ఇంకేందిగా కోడల కన్ను ఎండుగు మీద కాదురా కోడి కన్ను ఎండుగు మీద నీకు లగ్గం కూడా ఏవో కానీ పెండాన్ని చూసి కాలే మరుతున్నావు కదా మొత్తం అవదినా 2-3 రోజుల నుంచి అన్న కనబడతలేడు ఎటు పోయిండు అయ్యో పిల్లగా అలా మేనత్త కొడుకు పిల్లని చూడవేరు నువ్వు కైకిల్లను తీసుకొని పోయంటే నేను వచ్చిన సరే గాని నువ్వు పెట్టబోతాను పిల్లగా ఏమో గిట వచ్చినావు నిన్నటిదాకా నాటేసాం వదనే పొలానికి నీళ్లు పెట్టొస్తానా అవునే రూపా గా బాయికారులు వచ్చోళ్ళ అని అడిగి బిడ్డ ఎవరినో పట్టుకొని లేచిపోయిందట కదా నీకు ఎరికేనాయే నేను ఊళ్ళో ఉన్నట్టే కదా అసలు ఏం ముచ్చడే తెలుస్తలేదు అయ్యో నీకు ఇంకా తెలియదు అక్క ఆ లేచిపోయిన పోరన్ని దొరకబట్టుకొచ్చి స్టేషన్ లేచి మెత్త కొట్టిరట ఆ పోరికి ఇంకో లగ్గం చేద్దామని కూడా చూస్తుర్రట పిల్లగాని చూస్తుర్రు అని అన్నారు వాళ్ళు చదువుకున్నప్పుడే సోపతి కూడిరట ఈ కాలం పోరాలని అసలు నమ్మనే అత్తలేదు మంచిగా చదువుకుంటారని తల్లిదండ్రులు అనుకుంటారు ఆ దేశ కథలేమో గట్లున్నాయి అలా వేసిపోయిన దొరకబట్టుకొచ్చింది మన పాత సర్పంచినట అవు గాని రూపా పాత సర్పంచ్ అంటే గుర్తుకొచ్చింది ఈ ఏడు సర్పంచ్ వచ్చరికి ఎవరు నిలబడతాన్రే ఇంకెవరు నిలబడతారు మా పెద్దనాయన కొడుకు నిలబడతాడు వాడు నెంబర్ ఉన్నప్పుడు ఎలిగింది ఇక ఇప్పుడు ఎలుగుతుంది ఇక గాడి నెంబర్ ఉన్నప్పుడు గట్ట అమ్మానికి ఒక్క బుగ్గ లేకుండే గా సిట్టి కాడుకు అవటానికి అవతలకి ఇవతలకు అవటానికి ఎంత తిప్పలైంది బండ మీద బూదక్క పాపం చీకటి ఎలుపు లేకపోయేపటికే కాలు జర డుక్కన పడ్డది ఓ సర్పంచ్ కి కొద్దిగా బుద్ధి ఉండద్దా మానందక్కడు మానం ఉంటే కదనే ఇంత నాన్న ఓ వచ్చిన పైసలు సర్కారు పైసలు తెచ్చుకుంటా తింటారు మనకేమైనా చేస్తారా ఏ మన పాత సర్పంచే మళ్ళకెత్తారు చూడుర్రి 20 ఏళ్ళ నుంచి కాని పనులు 5 ఏళ్ళలో చేసి చూపెట్టిండు ఇక ఆయన కాకపోతే వాళ్ళకి వెళ్తారు మళ్ళా పాత సర్పంచ్ కి బాగానే సపోర్ట్ చేస్తాండి అక్క ఆయన ఓపిస్తాంటే తాగి బోత చూడు ఎట్లుపిందో పొద్దున పోతా లెక్క ఏం చేయమంటావు మరి అయ్యగారి సంపాదన అంతా అమ్మగారి పసుపు కుంకాలకు అయినట్టు ఆ సర్పంచ్ అంతా వీళ్ళనే మేపుతాడు నిజమే పొత్రం ఉన్నట్టున్నారు అవ్వ నీ భాషను ఒక్కొక్కరు చూడు ఇగో ఏను కోటి మంగుతావు మీ ఆడవాళ్ళకి ఎప్పుడు మా మొగల తాగుడు మీద ఏడుపు అందుకే ఓ వదినే మా అన్ననే గెలిపిరి ఇక వాడు నెంబర్ వాళ్ళ కొట్టిండు ఇక సర్పంచ్ అయి ఉత్తరిస్తాడు మీ అన్న నువ్వేదైనా కానీ ఉన్నట్టు అంటే రూపా మరి లేకపోతే ఎవరిది ఆడే చూసుకుంటారు మనకేమన్నా నచ్చేదా పోయేదా అందుకే ఎవరికి వెళ్తే మనకేం తీయరాదు చూస్తాను ఇంకా చదువుకోలేక సద్దులు తిన్నారా మరి ఇంతకు
తినేయాలైతుంది కదా. అవునే రూప, నిన్న ఆయిల్లర్ దిగింతంత సర్వపిండి ఉంటే సాయలు పెట్టుకొని తినచ్చిన. ఆగమాగం కూడు తింటే కుమ్ము తింటే ఆకలి అవుతుంది, పానం కావరైతుంది, తిందాం పారా అదే. నీ పాపం పాడుగాను మునివేళ్ళ పోతివి, నీకు అప్పుడే ఆకలి అవుతుందా? మునుతోటి ఏం లెక్కనే, ఎండ చూడు ఎట్లా కొడుతుందో, పానం కావరైతుంది, ఎప్పుడైతే తినటానికి. ఓ సీనుగా నీ కిసర కిసర పాడుగాని ఎప్పుడు కిసర కిసనే, రారి తిందాని. సరే పా అత్తమ్మ. సరే మీ అందరికి ఆకలి అయితే మరి పోదాను రారి. పా సప్నా పా రారి. ఒకటే తిరిగి కొట్టి పడైతుంది ఏంట ఘోరంగా. పక్క పెట్టు. ఓ వదినే చేసినావు ఇయ్యాల? ఇక ఏదో ఆడ పోయి తిందా రారా చూస్తా ఏం పెట్టుకున్నాడో. టమాటా కూర ఉన్నది ఏదండి సోయలే సెత్తకు. అవునే రూప, నీ మొగనికి వెళ్తాది అనుకున్నాడానికి ఇదంతా కవులకు పట్టిండు. ఉన్న కాడికి వేసుకొని బతుకుతా అయిపోగదనే. ఏం చేయాలి అక్క చెప్పు. అద్దద్దనగా 2 ఎకరాలు పట్టిండు. ఇగో దానికి రోజులు ఇంట్లో ఆయనకేమో చెయ్య శాత కాదు, నన్నే తినెత్తుతాడు. ఇక చెయ్యని అది చాలా పోనా నీకు సిటాలు వచ్చాడిది. అన్న చేస్తే తింటలేవా? అన్నను బదనం చేస్తాను. అగో ఈ కథ మంచిగా ఉంది. ఆయన ఏందో వెనకేసుకొచ్చుకుంటాను. ఎందుకు సాటికేమన్నా తాగిపించిండా నీకు? ఓ ఏంది అట్లా అంటాను? నా మొగుడు సాటు దాటాలో కనబడతానే ఆయనలేవా మగర్ పైసలు? పత్తేరే కాడలే బువ్వ తినే కాడలే ఏడవైనా ఈ పంచాయతీ అయితే తప్పలేదు కదా. ఏమరా తిరుపతి, ఏమో బాగా రోజులు పెడుతుంది కదనే. కాదు పిల్లగా, నా మొగడు అప్పుడో ఇప్పుడో పని చేస్తూ ఆయన పని చేయకుండా చెడగొట్టింది గీననే. ఇక నీ మొగుడు మంచోడు గాని నా మొగుడే చెడగొడతాడు. నాన్న నీ మొగుడిని చూస్తే వాళ్ళ నా నిజం అనుకుంటారు. చూసినావా ఏమంటాందో? సుత్తానా ఎందుకు రూప అందరిని అంటావు, వాళ్ళు ఏదన్నోటి అంటే మళ్ళీ బాధపడతావు. అవసరమా సప్పుడు గంట తిను? అట్లా కాదక్క, నా మొగని చెడగొడితే నా కోపం రాదా? ఓయ్ కిసకిసలు, నీ కిసకిసలు సల్లాగుండా. ఓ దిక్కుగినేమో పత్తేరుడు కాలేదని రంచి పడితే కిసర 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 ఏంది కిసర కిసర దవదవ తినురి. పత్తేరుడు కావాలి. ఓ పోషవా, మీ ముసలోడు ఉండగా కిసకిస ముచ్చట్లు పెట్టుకోలేరా? ఏమో మమ్మల్ని పేరు నెల పెడతావు ఏమున్నా? మా పెట్టుకున్నాం కిసర కిసర. నన్ను చూడు మొగడా, నిన్నటోళ్ళు ఉన్నా నేను నా మొగడెంబడి పోలే, నా మొగడు నా ఎంబడి రాలే. నేను నా మొగడెంబడి పోలే, నా మొగడు నా ఎంబడి రాలే. ఎన్నడో ఎప్పుడో సంసారం చేసినాం, పోరగంట కన్నాం, ఎవరి పని కాళ్ళం పోయినాం. కానీ ఎట్లా కూడా ఇక పెన్నాం కదా అని మందిలో ముద్దించుకోవాలి నా ముసలోడు. ఏ ఊకో గముసల్లంత ఉండేది ఏమో, అది ఎక్కడే మాట్లాడనో తెలియదు దానికి. ఇంతమంది ఆడోళ్ళు ఉండగా మొగని పక్కనే కూర్చోవాలి, నా ఎగ్గిలతో కూర్చుంటే ఏందే మరి? నీకేమైతుంది ముసల్దానా? నువ్వు సపడగా తిను. ఏ మీ లోలి పాడగా నా ఊరి నా చేనాన్నే పాడైతుంది. ఏ గడిలో మొదలు పెట్టినో ఏమో. తినూరి జల్లి వెళ్ళిపోదాం. నడువురి నడువురి, తిండే పోతలేదు ఇంత తిందామన్నా. జల్లి చేతి పట్టుకొని నడువురి. పత్త అన్నం కూడా తట్టుంది మీరు. అమ్మ నీ బాధ్యత దేవుడా. ఈ కట్రవు తట్టయ్యో ఈ పిల్లగా.
అవును రూప ఓకే. ఇంకా నారాయణ పట్టెల్లో నార్మల్ నీళ్లు ఉన్నాయని ఎందుకక్క? కడపంతా గడగడ అంటుంది. నిన్న ఇలా సర్వపిండి తిన్నా, ఇప్పుడేమో పప్పుతోటి తిన్నా. నీ గడగడ సల్లగుండా అక్కడ పడ్డట్టే తింటివి. నాడు జల్దిరా పో మరి. నా చేతుల పని జల్ది రాపోన పడుతుంది. అవు గట్లా అంటే ఎట్లా చూడు, పొద్దు గూట్ల పడుతుంది. అగా చూడు. ఓ పిల్లగా, మీకు ఇల్లు తెలుతలే, చేను తెలుతలేదా? ఏంది ఆట? నీ ఆట చల్లగుండా. పత్తేరు వచ్చిరా, ఆట ఆడొచ్చిరా మీరు? మీరు సరసలాడానికి వచ్చిరా? వచ్చినప్పుడే అన్నా ఇదేం వేసావని. నాకు తువాల కట్టాను. ఆయన అంటాడు కట్టుడేమో నీదా, పని చేయరి. అవి మును అన్నేమన్నది. ఇంకెప్పుడు ఏరుతారు మరి? కైకిలు ఇస్తలేను పిల్లగా, పైసలు తీసుకుంటలేవా? అట్టిగా వస్తారా? ఒక్కదాన్ని రమ్మంటే నేను కూడా వస్తాది నే అంటివి. వెళ్ళిన మగనికి ఒక్కడే ఇస్తాడు, గట్టెత్తిస్తారంటివి. అయ్యో వదినే, మేమేమంటాను? ఏరైనా పడుతుంది, అటుకనే పిలిచినవే ఏంది? కనబడతలేదా? ఏమో వదినే, పిలుస్తావు మళ్ళా కంటి చేస్తావు. ఏమో వదినే, పిలుస్తావు మళ్ళా కంటి చేస్తావు. మేము అప్పటి నుంచి ఇంత లైన్ పోగొట్టుకుంటా ఒకటే మునుము పట్టుకుంటూ వస్తున్నాం, మళ్ళీ మాట్లాడబడుతుంది. ఏరినట్టే కనబడుతుంది. నా పత్తి ఏమన్నా తట్టుంది కానీ మీరు చెయ్యంగా. ఆగో ఆమెమో అటు ఉరికింది. ఆగదు, పెళ్ళమ్మ వాడు కలిసి ఒక్కడ చెట్టుకు ఏరుతారా? మీ మునిమేదవ్వా? అవునే, నా మొగడత్తాడు నా మొగడత్తాడు అన్నావు. ఏదే నీ మొగడు నువ్వు కలిసి గిదేనా ఏరుడు? మీ మునివేది చెప్పుర్రు ఒకసారి. కోసల్లో నా వెళ్తారా? వెళ్ళారా? ఒక్కటే కైకిలు ఇస్తావా? నేను చెప్తానా, ముందుగా చెప్తానా. రెండు అంటే నేను ఇయ్యనయ్యా. ఓ వదినే, మేమిద్దరం కలిసి 2 సంచులు నింపినాం, అక్కడ వేసొచ్చినా. ఓ వదినే, గా అవతలకైనా పోషణేమో ఏమంటలేవు, మమ్మల్ని ఏమో బదినం చెప్తాను. ఏరైనా పడుతుంది. నా గురించి నీకు తెలియదు కానీ నేను మునుము పట్టిందనుకో, నన్ను అప్పుడు ఇవ్వతారంగా తెలుసా వదినే? ఓ సీని పిల్లగా, ఏమంటున్నావు? అవతలకైనా పోసావని ఏమన్నా అంటున్నావు? నేనేమన్నా కావాలని పోయినా టైం పాస్ గిట్ట? అవతలకి వచ్చింది పోయినా నీ ముచ్చట సల్లాగుండా. నీ లెక్క నేను నాడుతున్నా, పెన్నాన్ని తీసుకొచ్చుకొని మొగన్ని తీసుకొచ్చుకొని ఏమో బాగా మాట్లాడతారు. నేను పోయినాక ఏ పాటేరి మీరు చెట్లు ఏడున్నరో గానే ఉన్నారు. ఓ పోసక్క, నువ్వేమో కడుపు గలగల అంటాను గంటలు పొద్దుపోతివి. వాళ్ళ సయ్యడలు వాళ్ళకేనే, వీళ్ళ మాటలు ముచ్చట్లు వీళ్ళకేనే. పొద్దేమో గూట పడడానికి వచ్చింది. ఒక్కలన్న ఒక్క మును వెళ్ళిరా, కనీసంకి సంచన నింపిరా. మీ పని పాడుగాను. నేను పోతాను పోరి. ఈ పత్తద్దు ఈ పనద్దు పోరి. అయ్యో రూపా, ఓ రూపా, ఏంది నువ్వైతే మా కైకిలు ఎవరిస్తారే? కైకిలేదు గిక్కిలేదు పీకరు ఇంటికి. బస్ చల్ల నువ్వే బావా, బస్సుల నేను బావా.